ఈరోజు అయితే వెజిటేబుల్ రాగి సూప్ చేసేద్దామని ఫిక్స్ అయ్యాను. సో నేను ఒక్కదాన్ని కాబట్టి అన్నీ 1 తక్కువ క్వాంటిటీతో తీసుకున్నాను. ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది. వీడియో రికార్డ్ చేసేకి వీలు కాలేదన్నమాట. సో నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రాసెస్ అంతా నేను వీడియో తీసి పెడతాను. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో కదా. వెజిటేబుల్స్ అని డైరెక్ట్ బాయిల్ చేయలేదు, ప్రెషర్ కుక్కర్కి వేసాను 1 విజిల్ వచ్చేంత వరకు. వెజిటేబుల్స్ అన్నీ మంచిగా చక్కగా ఉడికిపోయాయి అన్నమాట. సో లెమన్ జ్యూస్ వేసేస్తున్నాను ఫైనల్గా. నేను కూడా ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. టేస్ట్ ఎలా వస్తుంది ఏంటి అనేది చూసేద్దాము. మనకి ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. మనకు లైక్ అంటే అవైలబుల్లో ఏముంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 క్యారెట్, బీన్స్ అండ్ టమోటో, ఆనియన్, సో అవి కొన్ని సింపుల్గా యాడ్ చేశాను. నాతో ఉన్నవి యాడ్ చేశాను. చూసేద్దాం టేస్ట్ ఎలా ఉంది ఏంటి అంతా. లైట్గా సాల్ట్ కొంచెం తక్కువైంది. సో సాల్ట్ యాడ్ చేసేసి టేస్ట్ చూసేద్దాం. చాలా వేడిగా ఉంది. కొంచెం చల్లగా చేసేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను. టేస్ట్ అయితే మ్యాక్సిమం బాగానే ఉంటుంది అని అనుకుంటున్నాను. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. ఆ ఫ్లేవర్స్ అన్నీ యాడ్ అయ్యి అసలు బాగాలేదని చెప్పేకి ఛాన్సే లేదనమాట. నేను కూడా ఇది ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ట్రై చేయడం. చాలా అంటే చాలా టేస్ట్ వచ్చింది. ఈజీగా మనకిష్టమైన వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని టేస్టీగా ఇలా రాగి వెజిటేబుల్ సూప్ తయారు చేసుకోవచ్చు. ఆ వెజిటేబుల్స్ కూడా చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయాయి. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. అలా ఉంది ఇలా ఉంది అని చెప్పేకేం లేదు. ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా యాడ్ అయ్యి చక్కని టేస్ట్ వచ్చిందనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికీ. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ అందరికీ.